జై సాయిరామ్ ఆల్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బండార్. దిస్ ఈజ్ యువర్ సంధ్య. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బీరకాయ శనగపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక యూటెన్సిల్ పెట్టుకోవాలి. అందులో ముందే నానబెట్టుకున్న శనగపప్పు విత్ వాటర్ వేసేసుకోవాలి. అలాగే 3 బీరకాయలు తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి. రెండు కూడా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు. కలిపేసుకుని ఒకసారి మంచిగా ఒక పొంగు వచ్చే వరకు కూడా ఇలాగా లీడ్ పెట్టేసుకోవాలి. ఒక పొంగు వచ్చాక దీన్ని ఇంకోసారి కలిపేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది. మామూలుగా పప్పు బీరకాయ వండితే ఎవరికి నచ్చదు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగ ఉడికించేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక ఫ్యూ మినిట్స్ ఇలాగ ఉడికించుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. బాగా ఉడికిందో లేదో అని చూడాలంటే ఒక పొలకు తీసుకుని ఇలాగా నొక్కుంటే తెలిసిపోతుంది ఉడికిందో లేదా అని. ఇప్పుడు అందులో 3 పచ్చిమిరకాయలు, టేస్ట్ చూసుకుని సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ 3 ఒకసారి కలిపేసుకోవాలి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మంచిగా బీరకాయలు దొరుకుతాయి మనకి. ఇలా బీరకాయలతో మంచిగా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫ్యూ మూమెంట్స్ ఇలా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గనిచ్చుకుంటే తొందరగా ఎక్కడ కూడా పొలుకు లేకుండా మంచిగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. మనకి ఎక్కువ ఓవర్ కుక్ కూడా అయిపోకుండా ఉంటుంది. చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలాగ ఎక్కడన్నా ఒక బీరకాయ ముక్కని ఇలా చేసి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. చూసారా ఎంత బాగా ఉడికిందో. చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోసారి దీన్ని ఇలా కలిపేసుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతాయి అన్నీ కూడా. చాలా నాన్ స్టిక్కీగా ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుంటున్నాము. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఈ 2 కూడా కొంచెం చిటపట్లు ఆడాక తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే ఆవాలు వేగవు కాబట్టి ముందు 2 వేగాక తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా వేపేసుకోవాలి. చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే సాంబారు, చారు పెట్టుకున్నప్పుడు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవరు. ఒకసారి వీటిని కూడా దోరగా వేపేసుకోవాలి. ఇలాగే మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో కానీ నచ్చితే మీకు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి బాగా వేపేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చిన్న చిన్న రెసిపీలు చాలా బాగుంటాయి. పప్పు అంతా వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతే, మన బీరకాయ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.